సమస్త ప్రాణి కొడుకు మీరే ప్రాణదానము వికెళ్ళంటే కుదుట వికెళ్ళ నాకుందే రూపం లేసి వికెళ్ళ లేడు రూపం వచ్చినప్పుడు
మన తండ్రి ఎవడో చూస్తే నీకు ఇందలేదు నాకు వందలేదు అని రాముడైనా
ఓదేవి ఎల్లమ్మో ఉడికి ఉడకడుకు రెండు రుషంటారు రామ పరశురామ చిన్ననోడ లాలినోడ పాడబారదండి ఇంత సంబూరం అయితే సంతోషం అయితే ఉన్నది వాడ ఊరా పంగడేసు ఎల్లమోతలి ఎల్లమ్మో అందరికని ఎల్లమాతలి ఎల్లమ్మ ఉండడబుద్ధిని ఎల్లమోతలి ఎల్లమ్మ అబుదముయని ఎల్లమాతలి ఎల్లడవన్నది ఎల్లమోతలి ఎల్లమ్మ
రామ పరశురామ ఎన్ని అబద్ధాలు ఆడినా కానీ రాముడు కనుకనే మేము ఇష్టపెడతలేడు కనుకనేవి చేరేలు ఉయ్యాల కనుకనేవి పొలమిడిత కోతి బతుకైపాయే గుమ్మరం బతుకైపాయే రేణుకా ఎల్లమ్మని ఇవాళ ఇట్లా కాదు రామ పరశురామ సత్యాన పుట్టిన ఇంటలేడు లమ్మల పిల్లల ఇంటలేడు 12 ఎకరాల పరుపు బండ మీద ఎర్రగా కాల్సిన కానీ రాముడి అమ్మవారు రేణుకా ఎల్లమ్మ తండ్రి బజారు దెబ్బ ఎల్లమ్మ కొడిగా పరశురామ ఇంతమంది లోపల నా ఇజ్జతి అలనాడు కనుక 5 పుష్పావంతులంతా చేస్తూ ఉన్న నా రామ పరశురామ పుష్పావంతులు ఎనకనేవి నేను ఇచ్చిపెట్టి మీ నాన్న తెచ్చేది మీ నాన్న ఇచ్చిపెడితే నేను తెచ్చేదిరా నేను పుప్పాలమంత్రం వదిలిపెడతాం పుప్పాలమంత్రం మీద కనుక మీ తండ్రి పేరు మీ నా తల్లి పేరు రాసిన రామ పరశురామ నా కొడుకు వచ్చినా నా ప్రాణం తీసి కొడుకు బలపరిచినవాడు కుప్పాల మంత్రం కంటే వెళ్ళిపోయే నా కొడుకు వచ్చినా నా ప్రాణాలు తీస్తాడు నా అన్నగారికి కత్తి కింద వేసి తగ్గట్ల పెట్టి అంగట్లు అమ్ముతాడు అనుకోని పిల్లలు ఎవనోడి పిల్లలు ఈ పిల్లలు ఎవడి పిల్లలు అనుకోని రేణుకా ఎల్లమ్మ తీసుకుని చిక్కలలో వడబోసిన డొక్కలే తీసి డొక్కలలో వడబోసి బిడ్డ బిడ్డ మన బిడ్డ రాలే ఓ బిడ్డ బిడ్డ శ్రీయాల గౌరమ్మ అయ్యాల కనుకనేవి నలుగురు నువ్వు కూడా ఒక పిల్లగానివైతే నాకింత బాధ లేకపోకూడదు నాకింత కష్టం ఉండబోవచ్చు ఇయ్యాల కనుకనేవి నీ చేయబట్టికి నా బాధ ఉన్నది బిడ్డ గౌరమ్మ మానవ లేకపాయే నలుగురు తోడ పుట్టి ఓ బిడ్డ నువ్వేమి సుఖవల్లే సుఖవల్లే నిన్న రాముడమ్మ రాముడమ్మ నిన్న రాముడమ్మ రాముడమ్మ అందరితో మగ పిల్ల అయితే నాకు బాధ ఉండబో అనుకోని ఇక్కడ మా శివాల గట్ట తీసుకుపోయింది ఎల్లమ్మ
గద్దె కింద కూసబెట్టి గద్దె మీద కనుకనేమి ఎగడ్డమంట అగడ్డం దీపం పెట్టినాది నా బిడ్డకు ఆకలి కాకూడదు దూప కాకూడదు దీపమా నీకు దీవనార్థి పెడతా ఉన్నా ఆకలైనప్పుడు అన్నం పెట్టు దూపలైనప్పుడు నీళ్ళు ఇయ్యమని అలనాడు అగన్న దీపానికి శిఖరమాల శివాల గద్దె మీద కూసుండబెట్టి అలనాడు అగన్న దీపానికి దీవనార్థి పెట్టి అడిగలి ఎల్లమ్మా ఏ వాడ పోవాలి ఏ ఊరు పోవాలి ఏ పల్లె పోవాలనుకోని రేణుకాయల్లమ్మ తెల్ల చీర కట్టి మల్లెలోడు పోసి డ్యూటీ కోల బండారు కత్తుడు ఈరగోల చేత పట్టి గవలు పోసింది ఎల్లింది పుట్టి మానడు గవలు పోసి మలుపుకోని పుట్టి ఎరగలసాన్ని వేసి వేసుకొని ఏరికి కనుకనే వేయిళ్ళని అడుకుని బత్తలని రేణుకా ఎల్లమ్మ తిన్నకున్న ఎల్లమ్మ ఎవరు ఏ జాతకురాలు ఏ కడిగిన వనమెట్టిన పోతేది ఇలా ఒడ్డుకొచ్చి బాధపడుతున్నట్టు అమ్మవారు గంగదేవి ఈ రూపంతోటి వదిన మంచి కూడా అనుకోని బండికి లావు కనుక నేను ఒక వెళ్ళ పశువు వేసుకొని మన సూర్యకిరణాలు లాంటి బొట్టు పెట్టుకొని అమ్మవారు గంగదేవి సోలుకుంటా సొక్కుకుంటా అమ్మవారు గంగదేవి గంగల ఒడ్డుకు వచ్చినది మీది ఏ ఊరు ఉన్నది ఏ పల్లె ఉన్నది ఎక్కడ బాగా ఉన్నవారు కొట్టేడి ఎండలు మెట్టేడి గాడు రోడి ఎండలు రోకలు పడుతున్నాయి కొట్టంగా బరణి మండంగా రోడి ఎండలు రోకలు బలంగా కొట్టేడి గాలి లోపల మెట్టేడి ఎండ లోపల ఎక్కడ పోతూ ఉన్నావు నా బిడ్డ ఉన్నది ఏ పల్లె ఉన్నది అన్నప్పుడు నా పేరు ఎల్లమ్మ మట్టేడు మారు ఎల్లమ్మ అమ్మవారు గడిగేవి ఎల్లమ్మ అంటే అప్పటికే గంగదేవి గుండెలకు పిలువని అమ్మ కన్న బిడ్డ బాధలు వచ్చినాయే నా బిడ్డ వచ్చినాయే నా బిడ్డ పట్టేడు మావురమ్ము మావురమ్ము బాగా ఉందా నీ బిడ్డ గౌరమ్మ 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 బాగా ఉందా ఈనాడు కొడుకులు అందరికన్నా పెద్దవాడు పరశురాముడు ఈ బిడ్డ సిరియాల గౌరమ్మ అందరి క్షేమమేనా అందరి బాగా ఉన్నాగా నీకు ఏ బాధలు చెడిపోతున్నావు అన్నప్పుడు మరి మాటలంటది అమ్మ గంగ దేవత నీ నా కొడుకు రాముడు అందరికన్నా పెద్దవాడు అల్లన నడవాడు రామాల గల్లవాడు శంకు చక్రాలు భుజగిరిడాల గల్లవాడు ఉత్తరం అడ్డగుడి పుట్టిన దక్షిణ దండేవుడు చండాపుడు ప్రపంచమేడు రాముడే సంధిజాలు చెప్పమని తగిన బాధ పెట్టినప్పుడు ఏర్వలేక సంపుతాడేమనుకోని నీ వద్దకు వచ్చిన నాకు భోగు పాదం అంత జాగలి ఏమన్నప్పుడు అమ్మవారు గంగదేవి ఏమని మాటలంటది బిడ్డ కనుకనే మొగడు కొడితే పోవాలి కానీ కొడుకు బాధకి ఎగలేక వస్తున్నావు ఆ బిడ్డ రేణుకా ఎల్లమ్మ సరే కానీ బిడ్డ నీ కొడుకు పేరు చెప్తే కనుక గంగ లోపల జాగలేమన్నది
నీ కొడుకు మంచివాడు కాదు నల్లనల్లని వాడు నామాల గల్లవాడు వలనాడు కనుక బొంగురాని కంట పోయినప్పుడు నా తమ్ముడు గంగల కేకిని పోసినాడు తోడు అయ్యాల మర్రైది నీ కొడుకు అన్నాడు కనుకనే రాముడి పేరు చెప్తే ముందు మానది కానీ మర్ర మానలేదు ఇప్పటికి కూడా మన రాముడి పేరు చెప్తే మళ్ళీ రెచ్చుతున్నది రేణుకా ఎల్లమ్మ తాగలేవు అన్నప్పుడు వారు ఎల్లమ్మ అర్థగంట చెప్పు తల్లి మీద పడ్డది అవలవేసినప్పుడు అదే తల్లి గంగ దేవత మరి పెట్టనంత పీరన చెప్పాలి తాగకుండా కానీ దాచుకునే చూడన్న చెప్పాలి అన్నప్పుడు గంగ దేవత మరి ఏమని మాట్లాడది ఒక మాట శవనంత పెట్టదే సలవాడ లోపలైనా తుంబాల కోటనైనా లోపల కనుక సట్టేడు గంగలు నిట్టేడు గంగలు దాటిపోవంగా సాలి చక్రాపురి పట్టణం లోపల 56 కుమ్మరి కమ్మరి 56 సంపరగాలు 24 వర్ణాల మంది ఉన్నారు నా పర్యటకు ఇస్తూ ఉన్న గంగ లోపల వరుస్తూ ఉన్న రేణుకా ఎల్లమ్మ ఎక్కడ ఏ జాతర నీకు కనుకనే భోగపాదం జాగ్రత్తన్నప్పుడు నా కొడుకు కనుకనే ఎన్నడికైనా నా కొడుకు వస్తాననుకోని ఎడమకాలు తీసి మనకనుక గంగ లోపల పెట్టినప్పుడు ఏదో కుంకుమదాలు కుడికాలు తీసి గంగ లోపల పెట్టినప్పుడు మాట్లాడు బండారి దారి నాది నా కొడుకు నా కోసం వస్తాడు నా నువ్వు దారి చెప్పాలి దినానికి పెట్టి వాడికి వెళ్ళి ఎల్లమ్మ అమ్మవారు కనుక మననాడు కనుక మట్టేడు వారు లోపల రేణుకే అన్నము అందానికి ఓడలేక కన్నపూరు బాబు కన్నపూరు చూసినప్పుడు పాపకోడని అమ్మవారు రేణుకా ఎల్లమ్మ ఎవరని తెలియక దేవాడ దేవతండ్రులు పాప కన్నుకు చూసినవా కన్నపోడా నాడు రేణుకా ఎల్లమ్మ తులసి ముఖ్య అవతారం ఎత్తినప్పుడు ఆయాటి నుంచి ఈయాడి వరకు తులసి మొక్క పూజలు చేసిన రేణుకాయలో పూజలు చేసిన ఒకటైనా అనుకోని అలనాడు వేడుకున్నాడు కర్ణపోడు ఆడికెళ్ళి కోమర్లవాడ తిరిగింది బాపన్నవాడ పల్లెలవాడ తిరుక్కుడు రేణుకా ఎల్లమ్మ కుమ్మరోలవాడ కల్లా కుమ్మరి రావణ సారి పుడకుండా చేసినప్పుడు గుడికాలు తీసినది సారి మీద పెట్టినది గుడికాలు తీసి కనుక సారి మీద పెట్టినప్పుడైనా అమ్మలారా ఓ తల్లులారా కాసేపు కొంచెం నిమ్మలంగా వినాలి చరిత్ర మీ చరిత్ర కాబట్టి మీరు ఎట్లా భక్తులు మేము చెప్తూ ఉన్నాము కుడికాలు తీసి మన కనుకనే సారి మీద పెట్టినప్పుడు కుమారి రామన్నకు మీరెవరు అన్నప్పుడైనా అమ్మవారు రేణుకా ఎల్లమ్మ అన్న రామన్న నా పేరు రే మట్టేడు మారు మా చుట్టేడు కూడా జగదేవ మాత్రం నేను పుట్టలు పుట్టిన భూలోక మాతడు మా కొడుకు భార్గవి రాముడు అన్నప్పుడు వలనాడు రాముడు కనుకనేమి పైరు చెప్తే అలనాడు కుమ్మరి రామన్న అయిపోయబడ్డాడు సరేనమ్మ మా ఇంటి లోపల తోసినంత నీకు పెడుతున్నాను ఎలనాడు రాముడు అన్నప్పుడు చెప్పంగా ఒక మాట మీరు శవనందు పెట్టరే అమ్మా అమ్మలారా
ఇంటికి వచ్చి రేణుకా ఎల్లమ్మ ఏమని చెప్పింది నాకు వారానవద్దు బారానవద్దు నాకు గోగు బలం సాగు కూడా వద్దు చక్కని కానీ బొట్టు గురికి కావాలి బొట్టు గురి కనుక మాండగా కనుక ఎండ్రకాయ తీసిన మట్టి తీసుకొచ్చి కలిసి ఈసారి కావాలి బొట్టు నీళ్ళు బొట్టు కావాలి చక్కని బొట్టు గురి దింపవు రావణ అన్నప్పుడు మరి రావణ అనగానికి సప్త సముద్రాలు పోయినాడు మాండవ అనగానికి ఎండ్రకాయ దగ్గర మట్టి తీసుకొచ్చి చక్కని బొట్టు గురి నింపినాడు ఆ చూడ పెట్టినాడు నీకు మంచి నేర పెట్టుకోవాలి రేణుకా ఎల్లమ్మ అందరికన్నా పెద్ద కుమారి రామన్న ఉండే అన్న రామన్న అయ్యాల కనుక పుట్ట ఎండాలి కుప్ప కారాలి అప్పు తీరాలి అమ్మ కానీ చోరాలి ఎల్లమ్మ పుట్ట ఎండాలంటాడు కుప్ప కారాలంటాడు అప్పు తీరాలంటాడు నాకు రాముడు చెప్పినప్పుడు ఉంటానంగా ఎండాకాలం లోపల చెరువు ఎండేది ఉంటది లోపల మట్టి తెచ్చి ఆటోడ పోసి కడిగి మెత్తగా గద్ద దంచి కలిపినైనా చక్కని కుండలు తీయాలి చక్కని కుండలు తీసి ఆ చూడబెట్టి కనుక మేము ఆవు లెక్క వేసి బట్టి కాల్చి కనుక నేను కుండలు తీసుకుపోయి కుండని కొడితే కాసిన గంట పోయినట్టు మోగాలి కుండలు కనుక ఆటోడు పెట్టినప్పుడు ఉప్పు నువ్వు ఉడికినంత ఉంది ఊరు పల్లి కట్టినంత ఉంది శ్రావణ మాసం వచ్చేది మాసమ్మకు మాసమ్మకు నాకు పండుగ పబ్బాలు వేసేది ఉంటది పెండీలు పేరంటాలు లగ్గాలు అయ్యేది ఉంటది అలనాడు గౌల వాళ్ళకు కూడా కనుక వెండి పానులు ఉండే మట్టి పానులు వేసిపోతాడు దీవనార్థి పెట్టింది ఏ పండుగ చేసినా ఏ బోనం చేసినా ఇంటి లోపలికి రావాలి నీకు కాసులు ఇచ్చి అంటే కాసులు డబ్బులు అనగా తీసుకుపోయి కనుక నీ పూజలు పురస్కారాలు మాకు కనుక నైవేద్యాలు పెడతామని దీవనార్థి పెట్టినప్పుడు ఎల్లమ్మ పండుగల గంట వస్తే కనుక నేను కుండల కన్నింటి పక్కన వేసుకున్నా కానీ చేతి లోపల పున్నకాయ బుడ్డుగురికి ఏనాడు కానీ ₹1 తీసుకోపోకూడదు అయ్యా నీకు కనుక మరి పొద్దుగురికి పసలు తీసుకుంటే నీకు దీవనార్థి కనుకనే మీ నాశనం అయిపోతుంది దీవనార్థి పెట్టింది పున్నకాయ బుడ్డుగురి చేదబట్టుకొని రాముడికి వివరంగా చెప్పి ఆడికెళ్ళి ఎల్లమ్మ వైశాఖవనం ఇది వైశాఖవనం వల్ల ఒక దీవనార్థి పెట్టినది వాడవాడ తిరిగినా ఎక్కడ తిరిగినా కానీ రేణుకాయలకు దాగలు దొరకపాయే ఎలివాడ సరివాడ సరివాడ మడవాడ కలిగిన తుంబాల కోట తుంబాల కోట అనగా మాతో వాడ ఉన్నది నాయమ్మ మాతో వాడకు వచ్చినది రేణుకా ఎల్లమ్మ మాతవాడకు వచ్చే లోపల కనుక మాతలింగమ్మ మాత కనుక మారబోయాడు అన్న కొడుకులు 7 గాడు పెద్దగడిగాడు చిన్నగడిగాడు ఇల్లిగాడు నందిగాడు కోసిగాడు పెద్దగడిగాడు చిన్నగడిగాడు కనుక అలనాడు గారికి చెడపయ్యలు కోసి కసరంతా తీసుకుపోయి అక్కడ కనుక దూరంగా చెరువు లోపల వారబోయి పోతూ ఉంటే రేణుకాయల మాట వచ్చింది ఎల్లమ్మ నేనెవరైతే మీరెవరయ్యా మాతలింగమ్మ కొడుకులు మాతలింగమ్మ ఎలివాడ సెలవాడ చుంబాలగోడ లోపల మాతలింగమ్మ కొడుకులు నేనెత్తి లోపల ఉన్నయేటి ఎండకసరా 7 నిమిషం మాట్లాడతాడు పెద్దంకడిగాడు చిన్నంకడిగాడు ఎల్లపు కూడా ఎత్తి నాకుడు ఏమి లేకుండా కానీ ఉందంటాడు నీ ఎత్తులున్నాయండి మల్లెపూల కంప ఇక మీ ఇల్లు ఎట్లుంటదిరా మిద్ద 3 ఇంతలు ఉంటది మిద్ద మీద మిద్ద గద్ద మీద గద్దే గద్ద మీద గాలి మోడలు పోతే అని చెప్తాడు చిన్నక్కడి ఆడు మీ ఇల్లు ఎట్లుంటదిరా ఇది గుడిసే మీటి మీద చేసిరా కాకులు గద్దలు పెద్దక్కడి ఆడు అడిగనే 5 దప్పనోడు 5 దప్పనోడు పెద్దోడు పెద్దోడు ఇష్టం ఉన్నాయి మీ అమ్మ ఒకటేగా
మరి మీకు బిల్డింగ్లు ఉన్నాయనే మీకు మరి పూలు ఒకటే మరి ఏదో మాటలు ఎందుకురా మా తమ్మునికి ఏదో పూలు వేశారన్ని దిగ్ చేశారు అలనాడు రేణుగా ఎల్లమ్మ సరే కొడుకులారాడి పెండ కసరు లోపల చెయ్యాలా పెట్టింది చెయ్యి పెట్టేసరికి ఎల్లగాడికి పెండ కసరతో పోయి ఇద్దరు మేడలు బంగారం అయ్యగాడికి రేపు మల్లె పూల వాసన వస్తున్నది పూలు పళ్ళైనాయి ఏమన్నా కానీ మా ఇంట్లో తీసుకుపోదాం ఇంట్లోనే నా ఎత్తులోనే పెడకాదు మళ్ళీ పూలు అయినా బంగారం అన్ని అవుతున్నాయి కానీ మనం మా అమ్మకాడికి పోదాం పోయి ఏం చేద్దాం పోయి చెప్తాం రా మనకు అయిందని చెప్తే మన ఇంట్లో తీసుకోవడానికి మన ఇల్లు మొత్తం బంగారం తమ్ముడు అన్నట్టే మనకి మంచి విద్యలు మనకి మనకి పంచాయతీ కాని కష్టానికి ఎన్నో ఆశపడద్దురా పోదాం ఆడికి వెళ్ళి పెద్ద ఎక్కడి చిన్న ఎక్కడి కాడు మన కూడా వచ్చారు మా దగ్గర మనకు వచ్చినారు ఏమైంది తట్టాల బాల పోసామంటే అంటే వచ్చారా తట్టల బంగారం అయింది మల్లె పూలైంది ఒక ఎల్లక కలిసింది ఎల్లక కాదు జోగురాలు కలిసింది నా లేదా చేయడానికి మొత్తం పెడకాదు మొత్తం మల్లె పూలు అవుతున్నాయి బంగారం అవుతుంది అరే మన అయ్యే మంచోడు కాదు అయ్యో వచ్చి మంచి తీసుకురాని కానీ అయ్యా అక్కడే వద్దాం అయ్యా అక్కడ డబ్బు తీసుకురా పోరా మంచి బంగారం కావాలి అలానే అడిగారు మాతలే కనుక ఎక్కలే న్యాస ఉండి చిన్న గడిగాడు తోలికి వచ్చినప్పుడు చూస్తే రేణుకాయలమ్మ సూపులు కనుకని వెనకాలు కనుకని 7 దీంట్లో మేడకన్నా అందంగా ఉన్నది రేణుకాయలమ్మ జీవన బిడ్డు యమునోడి బిడ్డు దేవతల బిడ్డు రాజుల బిడ్డు మెడల కనుకని పెసరకాయ లెక్క మరి ఆనకాయ లెక్క పెసర లెక్క లెక్కనైనా బంగారంలో పడుతున్నాయి మరి మాదరింగమ్మకే మాత్రం చూసినప్పుడు అమ్మ ఎవరమ్మ నువ్వు నా కాడ కనుకనే మా కాడ దానం లేదు ధర్మం లేదు మేమే పేదవాళ్ళం అని మాత్రం లోపల అనుకుంటుంది కానీ బయట చెప్తూ ఉన్నది నా గుగానికినేమి దానం వద్దు ధర్మం వద్దు నా గుగానికినేమి సకలంగా కనుకనేమి ఇవాళ రోజులు నాకు కొంచెం భూపాలం అని జాగలిస్తే రాముడు రఘువీరాముడు నన్ను ప్రాణాలు బాధ పెడుతున్నాడు అన్నప్పుడు మాతలింగం ఎన్నడికి భయపడతలేదు రేణుకాయలమ్మ కళ్ళవారు వేసి నాకు కనుకనే ఆ చక్కదనంగా మరి రేణుకాయలమ్మ ఏ వాడైతుంది ఏ ఊరైతేంది నాకు జాగలు దొరికినాడు కూడా రేణుకాయలమ్మ ఆనందపడుతుంది ఎల్లమ్మ 12 ఏళ్ళు అయింది ఇంకా 12 ఏళ్ళు నేను కనుక ఇంటి లోపల దాచుకుంటున్నాను సరేగానమ్మా నీకు జాగలిస్తే కానీ నాకేమి ఇస్తామని మాత్రం ఇంకా అడిగింది ఏమి కావాలయ్యా ఏ మాటోడు చీర కావాలి బాంబు బాబా చీర కావాలి ఏముంది నాన్న చీర రేపు 100 రూపాయలు పడితే చీర వస్తున్నాయి 5,000 చీర అమ్మా 10,000 మంగమ్మ పెట్టింది సొమ్ములు కావాలి నా సొమ్ములా అలనాడు మాతలింగమ్మ కడిగే మీ సొమ్మందానికి ఆశపడ్డప్పుడు సొమ్ములు ఇస్తా సొగంధాలు ఇస్తా మాండోలు చీర ఇస్తా అమ్మ మాతలింగమ్మ ఇవాళ రూపాయలు కట్టుకునే మాండోలు చీర అద్దగారు చిరిగిన చీర నాకు ఇయ్యమన్నది చిరిగిన జాకెట్ నాకు ఇయ్యమన్నది సరే కానీ ఓ రేణుకా ఎల్లమ్మ పేరు ఎల్లమ్మేనా నా పేరు రేణుకా ఎల్లమ్మ సరే కానీ ఎల్లమ్మ ఇండియన్గా లోపల సాలసింతలు సోలియాపలు కలియాప వృక్షాలు నిన్నే ఉందిరా కలియాప వృక్షాలు అనగా పెద్ద ఆయుర్వేదం అని సంతానం కాని వారికి సంతానం అందిస్తుంది రసం తాగిన అలనాడు కళ్యాప వృక్షాల కింద కనుక 7 నందగోళాలు ఉన్నాయాట రామవంతుడు అనగా శిల పేరు కోసి కనుక తోలు తీసుకుపోయాడు చెట్టు మనకు బెల్ట్ కూడా కొట్టినప్పుడు 5 కనుక గోళంలో మన నాన్న పోసేది 7 గోళాల మధ్య ఒక గోళం ఉన్నది మా అమ్మ రేణుకా ఎల్లమ్మ దాన్ని కనుక ఈపుతోటి బండారితోటి సున్నంతోటి శుద్ధి పడతా అది తప్ప నాకడ గోకుపాదం అంతా తాగలేదు అన్నప్పుడు ఏదైనా పర్వాలేదు ఏ అరికైనా పర్వాలేదు ఏ మురికైనా పర్వాలేదు
వచ్చిండా నా ప్రాణం తీస్తారనుకోండి వేడిగా ఎల్లమ్మ పట్టుకున్న మాండోలు చీర తీసింది అమ్మవారు మాత్రం మీకు ఇచ్చినది వేసుకున్న పదాలు పట్టు చీర తీసినది మాతలింగమ్మకి ఇచ్చి సముద్రు సుమందాలు పెట్టినది వేడిగా ఎల్లమ్మ అంతేకాదు కనకిరి ముందు చీర కట్టినది మరి చిరిగిపోయిన జాకెట్ వేసుకొని సాలి వ్యాపారున్నాయి